హలో యస్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ క్లాసికల్ పిల్ల ఛానల్. ఏంటి ఈ పిల్ల బ్యాగ్ వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చూస్తున్నారా? ఆల్రెడీ మీలో సగం మందికి తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేయడానికి వెళ్తున్నానో అనేది. సో ట్రైన్ క్యాచ్ చేయడానికి మనం విశాఖపట్నం స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. సో నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా పేరెంట్స్ స్టేషన్కి వచ్చారు. అండ్ సగం దూరం వరకు నాకు మా అన్నయ్య కూడా తోడొస్తాడు. సో ఇంకా అలా జాగ్రత్తలన్నీ చెప్పి పంపిస్తున్నారు నన్ను. సో ఆ జాగ్రత్తలు ఏంటో మీకు కూడా తెలుసు కదా. సో నేను నా ఎన్సీసీ క్యాంప్కి వెళ్తున్నాను. అండ్ మన విశాఖపట్నం నుంచి నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ అయ్యాను. అండ్ మా గ్రూప్ అందరూ సికింద్రాబాద్ స్టేషన్లో మీట్ అవుతాం. సో మా అన్నయ్య హైదరాబాద్ వరకు నాకు తోడొస్తున్నాడు. మేము జనంభూమి ట్రైన్లో వెళ్తున్నాం. బట్ రిజర్వేషన్ కూడా జనరల్లా ఉంది సామి. వన్స్ మేము రాజమండ్రి క్రాస్ అయ్యాక మొత్తం ఖాళీ అయిపోయింది. మొత్తం రాజమండ్రిలో మొత్తం అందరూ దిగేశారు కిందకి. సో మన రాజమండ్రికి అంత క్రేజ్ ఉందన్నమాట. అండ్ ఇప్పటి వరకు ఆకలిని ఆపుకున్నాము. ఇప్పుడు ట్రైన్ ఖాళీ అయ్యింది కాబట్టి ఇంకా మా అమ్మ చేసిన పన్నీర్ బిర్యానీ తినేస్తున్నాము. అండ్ ఇంకా తినేసాక మన బాబు గారికి నిద్ర వస్తుందంట. బికాజ్ వాడు పాపం ఇప్పటి వరకు సెమ్ రాసి వచ్చాడు. తర్వాత రాజమండ్రి నుంచి విశాఖపట్నం ట్రావెల్ చేసి వచ్చాడు నేను నైట్ 2 o'clockకి. అండ్ ఇప్పుడు నాతో వస్తున్నాడు. సో అందుకే ఈ క్లిప్ని క్యాప్చర్ చేస్తా. ఎంత ముద్దుగా పడుకున్నాడో చూడండి. ఇలాంటివి మర్చిపోతారు బ్రో వాళ్ళు. సో అందుకే క్యాప్చర్ చేసుకొని ఉంచుకోవాలి. ట్రైన్ చాలా స్లోగా వెళ్తున్నది. ఇది నాకన్నా లాగలా ఉంది. ఎండ కూడా అంతే గట్టిగా ఉంది. బట్ వ్యూ బాగుంది. సో ఇప్పుడు మనం స్టేషన్ దగ్గరలో ఉన్నాం కాబట్టి మన బస్తాడు సామాన్లు తీసి బయటని పెట్టాము. ఎందుకంటే ఈ సామాన్లు తీసినప్పుడు ఒక గంట పడుతుంది. సో అందుకే ముందు నుంచే రెడీగా ఉంచాము. ఎప్పుడు ఆపితే ఎప్పుడు దూకేద్దామా అన్నంత చిరాగ్గా ఉంది. ఒక్కరోజుకి ఎలాగైపోతుంది, ఇంకా చాలా రోజులు ఉంది. మేము సికింద్రాబాద్ వచ్చేసాం రోయ్. అండ్ ఈ అబ్బాయి నా క్యాంప్ మేట్. సో ఇంక దిగిన వెంటనే ఫ్రెష్ అయిపోయా. బికాజ్ వెంటనే ఇంకో ట్రైన్ క్యాచ్ చేయాలి కాబట్టి ఫ్రెష్ అయిపోయి డిన్నర్ తినేసి మా అన్నయ్య మా గ్రూప్కి అవి చెప్పేసి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. బా ఇచ్చేసి ఏమన్నా రైమింగ్ కదా, రాసుకోసాం బా. సో ఇప్పుడు మేమందరం ఒక గ్రూప్గా వెళ్తున్నాం. సో లెట్స్ సీ మా జర్నీ ఎలా ఉండబోతుందో. సో ఇంక ఇప్పుడు మార్నింగ్ 6 అయింది. కానీ 6 కూడా ఎలా ఉంది అంటే మార్నింగ్ 10 అయినట్టు ఉంది. సూర్యుడు అప్పుడే తలుపులు కొట్టుకుంటూ వచ్చేసాడు. మీరెంత తలుపులు కొట్టినా మా వాళ్ళు మాత్రం లెగరు మాస్టరు. చూడండి ఎలా పడుకొని ఉన్నారు ఇంకా. సో బయట సూర్యుడు మండింగ్, లోపల మామిడికాయలు కోసింగ్. సో మ్యాంగో తిన్న వెంటనే మళ్ళీ చిప్స్ తీశారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో అందుకే డైరెక్ట్గా స్నాక్స్ దగ్గరికి వెళ్ళిపోయాం మేము అందరం వినా. అండ్ తినేసాక ఒక న్యాప్ వేసా. అప్పుడు కూడా ఒకడు చాయ్ అంటాడు, ఇంకొకరు అండా బిర్యానీ అనుకుంటూ అరుస్తున్నారు. ఎందుకు భయ్యా అరుస్తారు? పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. అండ్ ఈవినింగ్ మన తెలుగు కచేరీ స్టార్ట్ చేసాం. హిందీ వాళ్ళు మొత్తం చాలా ఇంతగా చూస్తున్నారు మన కాసి, ఏంటి ఇల్లు అన్నట్టు. మీరే స్టెప్స్ చూసి సాంగ్ ఏంటో చెప్పగలరు కదా. ఐ నో యూ క్యాన్ సే. అండ్ ఇంకా అలా ఐస్ క్రీమ్ వాడొస్తే ఐస్ క్రీమ్ తీసుకొని బయట వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ బయట వ్యూ ప్లస్ లోపల కచేరీ. అండ్ ఇంకా అలా వ్యూ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ వర్షం కూడా పడింది. చాలా అంటే చాలా బాగుంది. మేము ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్కి దగ్గరలో ఉన్నాము. సో మేము రేపు మార్నింగ్ 4-5కి అలా దిగుతాము. సో అప్పటి వరకు ఇంక ఇదే పరిస్థితి మాది. ఎక్కిన దగ్గర నుంచి తినడం ఒకటే ఉంది ఫ్రెండ్స్ మా దగ్గర. తినడం, పడుకోవడం, పాటలు వేసుకుని పోవడం. సో ఇప్పుడు మధ్యప్రదేశ్ క్రాస్ అయ్యాను. సో నిన్న ఇంటి ఫుడ్ తినడం లాస్ట్ ఇంకా నేను. సో అందుకనే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. బట్ ఏం రాలేదు.
ఇంటి టేస్ట్ రాదు భయ్య ఏదైనా. సో అందుకే సగం తినేసి పడేసాను మళ్ళీ. మధ్యలో నేను లెగిచి చూస్తే ఝాన్సీ అనే స్టేషన్ వచ్చింది. నా పేరు మీద పెద్ద పెద్ద ఊర్లే ఉన్నాయి రోయ్. సో ఝాన్సీ అంటే ఆ మాత్రం ఉంటుంది. అండ్ నౌ ఒక చందమామ స్టీరింగ్ టు అనదర్ చందమామ. హిహిహి. ఎస్ వీఆర్ ఇన్ ఢిల్లీ నౌ అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 4 అయ్యింది. సో లెట్స్ సీ ఈరోజు ఎలా గడుస్తుందో. మార్నింగ్ 4కి కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాము కదా, నమ్మలేకపోతున్నారు కదా మీరు. సో మా సార్ బేగా ఫ్రెష్ అయితే బయటికి తీసుకొని వెళ్తా అన్నారు. సో ఇంక వెంటనే ఫ్రెష్ అయిపోయాం. అది కూడా స్ట్రేంజర్స్తో గొడవ పడ్డాం మేము. ఇంతలా గొడవ పడ్డాం అంటే స్నానం చేయడానికి వాటర్ ఫాల్. ఢిల్లీలో ఉన్నాం ఫ్రెండ్స్, చూసుకోండి. స్నాప్లు పెట్టుకుంటున్నారు ఢిల్లీలో. స్ట్రేంజర్స్తో గొడవ పడ్డా బాధ. ఫైనల్లీ 2 days తర్వాత ఫ్రెష్ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి గ్లో, చూడండి మా ఫేస్లో. స్నానం చేసిన గ్లో వచ్చింది మా ఫేస్లో. తలస్నానం చేసింది ఫ్రెండ్స్. టైం లేనన్నప్పుడు తలస్నానం చేసింది. ఇటు చూడను కూడా చూడట్లేదు. పొగరు అంటారు, పొగరు బలుపు. వాళ్ళ పండగ ఫ్రెండ్స్ ఈరోజు, అందుకే పొగరు. ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ 6 అయ్యింది. బట్ ఏదో 10 అయినట్టుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళే సమయం. ఇప్పుడు ఈ బస్తాడు సామాన్లు మన కారు డిక్కీలో పెట్టుకొని ఊరు మొత్తం తిరగాలి. బికాజ్ ఎక్కడ ఎవడు నొక్కేస్తాడో తెలియదు మన సామాన్లు. అసలే చాలా దూరం వెళ్ళాలి ఇంకా మనం. బయట ఎండ చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. అండ్ ట్రాఫిక్ అయితే ఇంకా పొరపాడు. యాక్చువల్గా ఢిల్లీ అనేది మా లాస్ట్ డెస్టినేషన్ కాదు. మాకు నెక్స్ట్ ట్రైన్ మళ్ళీ ఈవినింగ్ ఉంది అని మా సార్ మధ్యలో ఎక్కడికైనా బయటికి వెళ్దాము, సిటీ మొత్తం తిరిగి వద్దాము అని అన్నారు. సో అందుకే బయటని తిరుగుతున్నాం. తిరగడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఢిల్లీ అవుటింగ్ ఫ్రెండ్స్. ఫోన్ నొక్కుంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. మేము ఎంజాయ్ చేస్తున్నాం. వాట్ ఆర్ వి డూయింగ్? వీఆర్ ఎంజాయింగ్. రీల్ చేసుకుంటుంది తర్వాత. కానీ సో మేము విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ హమాయూన్స్ టాంబ్. సో ఇది 450 years బ్యాక్ కట్టారంట. అండ్ ఇది రెడ్ శాండ్ స్టోన్తో కట్టారు. అండ్ సింబల్స్ కూడా చాలా యూనిక్గా చెక్కారు. హలో వ్యూయర్స్, అది సమాధి బ్రో. బూచి ఉంది ఇందులో. చూడండి వీడియో తిప్పగానే ఎలా వెళ్ళిపోతాడో. బయట ఎండ కూడా చాలా గట్టిగా ఉంది. లోపల ఉండిపోవాలన్నంత ఉంది ఎండ బయటన. నాకు తెలిసి సమాధిలో ఏసీ ఉంటుందేమో. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ లోపల ఉన్నారు కదా, చాలా ఎక్కువ పడుతుంది కదా, ఏసీ పెట్టుకున్నారేమో. ఎక్కువ తిరిగేసాం కదా. సో నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళే ముందు కొంచెం హైడ్రేట్ అయ్యి వెళ్దామని లెమన్ జ్యూస్ తాగాము. బట్ మా సార్ నీట్గా నెక్స్ట్ డెస్టినేషన్ టిఫిన్ షాప్ అమ్మా అన్నారు. సో ఇంక అక్కడికి వెళ్ళి ఇడ్లీ తినేసాం. బికాజ్ మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి. సో ఇంక ఆయిల్ ఫుడ్ అది తింటే కక్కుకుంటూనే వెళ్ళాము. సో అందుకే మంచిగా ఇడ్లీ సాంబార్ తిన్నాను. So our next destination is our India Gate. ఇప్పుడు ఫొటోస్ కావాలంటే అంత దూరం నడాలి అన్నారు. మనం నడకుండా ఎలా ఉంటుందో, నడుస్తాం కదా ఫోటో కావాలంటే. సో నడుచుకొని అక్కడి వరకు వెళ్ళాము మేము.
అండ్ సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ ఎందుకు పెట్టారంటే హీ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ డెడికేషన్. దిస్ ప్లేస్ వీ మస్ట్ విజిట్ దేర్ అంటే ఒక మంచి ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది ఆ ప్లేస్కి వెళ్ళగానే. దిస్ ప్లేస్ వార్ మెమోరియల్ అంటే ఇక్కడ మన సోల్జర్స్ అంటే ఒక 70,000+ అంటే ఎక్కువ బ్రిటిష్ ఆర్మీతో ఫైట్ చేసినప్పుడు చనిపోయారు. అండ్ దాన్ని మనం World War I కింద కన్సిడర్ చేస్తున్నాం. మేము ముగ్గురు ఇక్కడ చాలాసేపు ఉండిపోయామంటే మొత్తం మా గ్రూప్ అంతా బయటికి వెళ్ళిపోయింది, కానీ మేము ముగ్గురు అమ్మాయిలు మాత్రం ఇక్కడే ఉండిపోయాము. సో వాళ్ళు మమ్మల్ని ఎత్తుక్కుంటూ చాలా తిట్టారు. తప్పడిపోయాం ఫ్రెండ్స్ మేము, అంటే మేమేం తప్పు చేయలేదు, చేసామని నింద చేస్తున్నారు మా మీద, ఇలా చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఏం చేయాలి చెప్పండి, ఏమైపోవాలి చెప్పండి, క్యా కరో మేము మర్ జాऊं, मेरे को फीलिंग्स नहीं है. సో ఇండియా గేట్కి ఆపోజిట్గా ఉంటుంది, దాన్ని రాష్ట్రపతి భవన్ అని అంటారు. సో అందరికీ తెలిసిందే అది. అండ్ దీన్ని పార్లమెంట్ హౌస్ ఆఫ్ రాజ్పథ్ కర్తవ్య పథ్ అని కూడా అంటారు. మాడిపోయాం ఫ్రెండ్స్, మాడిపోయామని చెప్తుంటే వాళ్ళకి చూస్తే అర్థమవుతుంది ఇంకా మళ్ళీ చెప్పాలా అని అంటుంది. సో ఇంకా మా నెక్స్ట్ డెస్టినేషన్ మళ్ళీ ఎండ్లో కుతుబ్ మినార్కి తీసుకెళ్లారు. అండ్ కుతుబ్ మినార్ని విష్ణు స్తంభం అని కూడా అంటారు. ఇది కూడా ర్యాన్ స్టోన్తోనే చేశారు. అండ్ ఈ ప్లేస్ నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది, లైట్స్ అవి ఉంటాయి కాబట్టి. కుతుబ్ మినార్కి వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు తిప్పికాయ లేదు, మాతనే ఉంది సార్. కళ్యాణికి తిప్పి కూడా పట్టే తెలుసా? See her face, see her face. Her face like that only. అండ్ ఇట్స్ టైమ్ టు ఫీడ్ అవర్ బుజ్జి పొట్ట. మార్నింగ్ ఇడ్లీ లాస్ట్ దానికి. సో బేగా తినేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ప్లేస్ కొంచెం దూరంగా ఉంది. అండ్ ఈ చుట్టుపక్కల ఆర్కిటెక్ట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా యూనిక్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా చేశారు. అంటే టూరిస్ట్ ప్లేసెస్కి చాలా బాగుందన్నమాట. ఎలాగుంటుందో తెలియదు నాకు కూడా, ఫస్ట్ టైం కదా. అండ్ ఇది లాస్ట్ డెస్టినేషన్. అండ్ లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి రాజ్ఘాట్కి వెళ్ళాం మేము. అండ్ దిస్ ప్లేస్ ఇస్ డెడికేటెడ్ టు మహాత్మా గాంధీ గారు. హలో, ఎక్కడికి వచ్చాం? రాజ్ఘాట్కి వచ్చాం. అంటే గాంధీ తాత గారు చనిపోయిన సమాధి ఉంది, అంటే బోన్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? రాత్రిపూట రాకండి, బికాజ్ భయం అవుతుంది మీకు. రానివ్వరులేండి ఎలాగో సాయంత్రం పూట మీకు. సో అంతే గైస్. సో ఈ ప్లేస్ అంటేనే ఒక మన ఇండియన్స్ అందరికీ ఒక రెస్పెక్ట్ఫుల్ ప్లేస్ అన్నమాట. సో ఆ రెస్పెక్ట్ మనం చూపించాలి కాబట్టి సో మన స్లిప్పర్స్ అవన్నీ బయటను వదిలేసి ఈ గ్రీన్ మ్యాట్ మీద కాళ్ళ మీద నడుచుకొని వెళ్ళాలి, షూస్ స్లిప్పర్స్ ఏం లేకుండా. సో అక్కడికి వెళ్ళి ఒక 2 ఫొటోస్ దిగేసి వచ్చేసాం మేము. సో మేము వెళ్ళిన రోజు చాలా ప్లేసెస్ బంద్లో ఉన్నాయి. సో అలానే రెడ్ ఫోర్ట్ కూడా బంద్లో ఉంది. సో అందుకే దూరం నుంచి దాన్ని చూసి ఇంక వెళ్ళిపోయాము. సో ఇంకా ట్రైన్కి మళ్ళీ ఎక్కడ లేట్ అయిపోతామో అని మేము ఇచ్చిన డబ్బులు కూడా ఇంక అయిపోయాయి ఆ కార్ వాడి దగ్గర. సో అందుకే ఇంకా మళ్ళీ తర్వాత స్టేషన్కి తీసుకొని వెళ్ళి దింపేశాడు మమ్మల్ని. సో ఇంకా మేము ఢిల్లీ స్టేషన్లో ఈవినింగ్ ట్రైన్ అయితే ఎక్కేసాము. అండ్ మా టికెట్స్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. సో 2 మెంబర్స్కి ఒక బర్త్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో మార్నింగ్ 7కి మేము జమ్మూలో ఉన్నాము. సో ఎస్, ఇట్స్ ఆ ఫైనల్ డెస్టినేషన్ జమ్మూ అనేది. సో జమ్మూ కూడా కాదు, ఇంకా పైకి వెళ్ళాలి. సో మార్నింగ్ 7కి మేము జమ్మూలో ఉన్నాము. సో బ్రో వీఆర్ ఇన్ నార్త్. సో ఇంకా బ్యాగ్స్ అన్నీ పట్టుకొని వచ్చి అక్కడైతే మా క్యాంప్ రిసెప్షన్ ఉంది. సో అక్కడికి వెళ్ళి మన ఏపీఎన్ తెలంగాణ డైరెక్టరేట్ వచ్చిందని రిపోర్టింగ్ అయితే చేయడానికి వెళ్ళాము. గుడ్
మార్నింగ్. సో ఇప్పుడు ఇక్కడ మన లోకల్ సిమ్స్ కూడా పనిచేయవంట. అక్కడికి వెళ్ళాక ఇంకొక సిమ్ అయితే తీసుకున్నాము మేము. ఇప్పటికి ఎందుకు ఎస్కలేటర్ మీద వెళ్తాం. సో ఇప్పుడు జమ్మూ టావీ స్టేషన్ నుంచి నగ్రోటా వెళ్తున్నాము. సో అక్కడ 1 డే లివింగ్ అక్కడ. ఇక్కడ ఏదో చల్లగా ఉంటుంది అనుకుంటే ఈ జమ్మూ మన ఆంధ్ర కన్నా ఎక్కువ ఎండలు ఉన్నట్టున్నాయి ఇక్కడ. సో ఢిల్లీలో చూసాం ఎండ, మళ్ళీ తర్వాత ఇక్కడ చూస్తున్నాము చాలా ఎండ ఉంది. అంటే జమ్మూ ఎండగా ఉంది, కాశ్మీర్కి వెళ్ళాక చూద్దాం మళ్ళీ ఎలా ఉందా అనేది. సో మాకు ఇంకా వెస్ట్ బెంగాల్ డైరెక్టరేట్ వాళ్ళకి కలిపి బస్ ఇచ్చారు. సో మధ్యలో ఏదో డ్రింక్ ఇచ్చారు, ఏం బాలే అది. ఏదో తీసుకున్నాం కానీ మళ్ళీ పంపేసాం బయటన. సో ఇప్పుడు మనం నగ్రోటాలో ఉన్నాము. ఇక్కడ 1 డే లివింగ్ మాకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి మనం శ్రీనగర్ స్టార్ట్ అవుతాము. సో నైట్కి డిన్నర్ కూడా తినేసి ఇంక అందరితో ఒకటే బాధ, ఇంటికి ఫోన్ చేసుకొని వీడియో కాల్ చేసుకొని చూపించుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 5 కల్లా రెడీ అయిపోయి ఉండాలన్నారు. చూడండి మార్నింగ్ 5 ఎలా ఉందో అక్కడ. మన దగ్గర 7 అయినట్టు ఉంది అక్కడ. సో మార్నింగ్ 5 o'clock కల్లా రెడీ అయిపోయి బ్యాగ్స్ అన్నీ సర్దేసుకొని ఇంక రెడీ అయిపోయి అయితే బయటకు వెళ్ళిపోయాము. ఇంక వెళ్ళిన వెంటనే మాదే ఫస్ట్ బస్సు. సో మమ్మల్ని ఫస్ట్ తీసుకొని వెళ్తున్నారు. ఆ కొండలో ఏమన్నా ఉంటే వ్యూ బాగుంది, బట్ చిన్న భయం ఉందన్నమాట, ఎక్కడ ఏమవుతుందా అన్నట్టు. బై గాడ్స్ గ్రేస్ మేము సేఫ్గా వెళ్తున్నాము. సో ఇంకా వెళ్ళే దారిలో ఏం మూడ్ అలా పెట్టుకొని వెళ్తాము. సో ఎంజాయ్ చేసుకుంటూ ప్రతి వైబ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి సో డ్యాన్స్ అయితే వేసుకుంటూ వెళ్తున్నాం. ఆ చష్మా పెట్టుకోగలని మీకు అర్థమై ఉంటుంది మేము ఏ డ్యాన్స్కి వైబ్ అవుతున్నాం అనేది. సో మేము ఇంకా ఢిల్లీ డైరెక్టరేట్ అయితే కలిసి వెళ్తున్నాము వెళ్ళినప్పుడు. సో మా అందరిది ఫస్ట్ బస్, వాళ్ళది మాది. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష మనకి రాదు. అంటే వాళ్ళ భాష మనకు వచ్చు కొంచెమైనా హిందీ అనేది, కానీ మన తెలుగు వాళ్ళకి అస్సలు రాదు. బట్ కొంచెం సాంగ్స్ అయితే వైబ్ అవుతున్నారు, బికాజ్ ఎప్పుడు వినే సాంగ్స్ వాళ్ళ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి. బట్ సాంగ్స్ వీఆర్ ఎంజాయింగ్ బ్రో. ఇంకా ఎప్పుడైతే కొంచెం శ్రీనగర్కి దగ్గరగా అయితే వెళ్ళామో కొంచెం క్లైమేట్ అయితే ఇంకా మెల్లిమెల్లిగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ సో వర్షం పడింది మధ్యలో, ఇంకా మొత్తం కూల్ అయిపోయింది. ఎలా అయితే జమ్మూలో అంత వేడిగా ఉందో పైకి వచ్చాక అంత కూల్గా. సో ఈరోజు డే 6 మన ఇంటి దగ్గర నుంచి దూరంగా ఉండడం. సో ఇది మా క్యాంప్ సైట్. ఈరోజు నా ఫస్ట్ డే. సో రేపటి నుంచి మా కాంపిటీషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.